ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 2వ తేదీ గురువారం రోజున మీ జీవితంలో ఒక దిగ్భాంతరమైనటువంటి, అదేవిధంగా మీ కళ్ళు ఒక్కసారిగా నమ్మలేనటువంటి రోజుగా కాబోతుందండి. ఇది మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక మలుపు తిప్పేటువంటి రోజుగా కూడా మీకు అందబోతుంది అనే చెప్పాలి. మరి ఎన్నాళ్ళు కూడాను మీ ఎదుట అమృతంలా కురిపిస్తూ మీ యొక్క శ్రేయస్సును కోరి దైవదూతల్లా నటిస్తున్నటువంటి వారు మీ లోపల విపరీతమైనటువంటి అసూయ రగిలిపోతున్నటువంటి ఒక కపట వ్యక్తి గురించి అయితే రేపటి రోజున మీ ముందుకైతే తీసుకురాబోతున్నామని చెప్తున్నామండి. మరి ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలిస్తే మీరైతే నమ్మలేనటువంటి నిజంగా కూడా మీరైతే స్తంభించబోతారు. మరీ ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి విషయంలో మీరు ఈ విధంగా నడుచుకోవాలి, అసలు ఏంటి, ఈ వీడియో ద్వారా మనమైతే వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నటువంటి వారుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటేనండి, వీరిలో ఉండేటువంటి అతిపెద్ద లోపం ఏంటి అంటే, మీ యొక్క విజయాలను చూసి లోకమంతా కూడా కుళ్ళుకుంటుందో మీ యొక్క అమాయకత్వాన్ని అసలు అర్థం చేసుకోలేరన్నమాట. మీరు అందరినీ కూడాను మీలాగా పవిత్రులుగా, అందరూ కూడా నా వాళ్ళే, అందరూ కూడా మంచి వాళ్ళే అనేసి అనుకుంటూ ఉంటారండి. కానీ ప్రతి ఒక్కరూ కూడాను కాస్త మీ ఎదుట ఎవరైనా కానివ్వండి కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా చెప్పుకుంటారనమాట. రాబోయేటువంటి వ్యాపార ప్రణాళికలను కూడా ఓపెన్గా వాళ్ళ ముందే చెప్పేస్తూ ఉంటారు. నా ముందు నవ్వుతూ ఉన్నారు అంటే, నన్ను పొగుడుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా నన్ను నమ్ముతున్నారు, నేను కూడా వాళ్ళని నమ్మాలి అనేటువంటి ఆలోచనలు. నీవు అయితే నీ వెనక ఒక క్రూరమైనటువంటి అసూయ అనేది దాగి ఉందని, ఒక చేదు నిజాన్ని అయితే నీ యొక్క మేధస్సుని ఎప్పుడూ కూడాను పసిగట్టలేకపోతున్నావు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మీ యొక్క జీవితంలోనే అంతా కూడాను బాగుంటుంది అనుకున్నటువంటి సమయానికి ఏదో ఒక రూపంలో నష్టం అనేది జరుగుతూనే ఉంది. మీరు ఎంత కష్టపడినా సాధించినా కూడాను గుర్తింపు అనేది ఎవరో ఒకళ్ళు దొంగలించుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. మీ యొక్క పేరును సమాజంలో ఎవరో ఒకరు పాడు చేస్తున్నట్లుగా మీకైతే అనిపిస్తూనే ఉంటుంది. కానీ మీరు మాత్రం నేను ఎవరికి కూడా కీడు అనేది చేయలేదు, అయినా కూడా నా పైన ఎందుకు ఇంత నెగిటివ్ అనేది నడుస్తుంది అనేసి మీకైతే అర్థం కాక జుట్టు పిక్కున్నటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలండి. మరి అయితే ఈ రోజున మీపై ఎవరు కూడా అసూయ అనేది పడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ యొక్క విశ్వం మీకు ఎందుకని ఈ విధంగా కళ్ళు బయర్లు కమ్మేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నిజాన్ని చూపిస్తుంది. మరి ఆ యొక్క వ్యక్తి ఎక్కడ బయట ప్రపంచంలోనో, లేదంటే మీ యొక్క శత్రువుల శిబిరంలోనో, లేదా వాడు సరిగ్గా మీ యొక్క పక్కనే, లేదంటే మీ యొక్క ఆఫీస్లోనో, మీ యొక్క పక్క సీట్లోనో, ఈ విధంగా మీ ఇంట్లోనే పాటు కలిసి అనేసి భోజనం అనేది చేసేటువంటి ఒక అత్యంత నమ్మకం లేనటువంటి ముసుగు మనిషిగా కూడా అవుతాడనమాట. మరి విన్నది అంతా కూడాను మీరైతే ఖచ్చితంగా 100% నిజమని చెప్పాలండి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే ఉంటాడు. లేదంటే మీరు అందరితో పాటుగానే ఇంట్లో కలిసి భోజనం చేసేటువంటి వారిలో కూడా మీరు కూడా వాడిని అంత ఆత్మీయంగా చూసుకునేటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఎవరైతే మీకు ప్రతి ఒక్క చిన్న రహస్యాన్ని షేర్ చేస్తారో ఆ యొక్క స్త్రీ లేదంటే పురుషుడే మీకు ఈ యొక్క జీవితంలో మీకు విపరీతమైనటువంటి కుళ్ళు పెంచుకున్నటువంటి సమాజంలో మీ ముందు నటిస్తూ మీకున్నటువంటి మంచి పేరు, మీకున్నటువంటి తెలివితేటలను అన్నిటినీ కూడా, మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ కూడాను తీరు చూసి ఆ యొక్క వ్యక్తి లోపల అసూయ పడుతుందో అగ్నిపర్వతంలాగా రగిలిపోతూనే ఉంటారన్నమాట. మరి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది ఏంటంటే, ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల 15 నిమిషాల మధ్య ఒక కీలకమైనటువంటి సమయంగా మీ యొక్క జీవితంలో చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఆ యొక్క వ్యక్తి మీ వెనుక చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర సడన్గా ఫెయిల్ అనేది అయిపోతుంది. వారు వ్యాపారపరంగా, లేదంటే ఉద్యోగానికి దెబ్బతీయడానికి, లేదంటే పై అధికారులు, లేదంటే 3 వ్యక్తితో కలిసి ప్రమేయం అనేది లేకుండా ఒక తప్పుడు సమాచారాన్ని మళ్ళీ అందరినీ కూడాను పంపడానికి అయితే ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ విశ్వం అనేది మీకు ఆ యొక్క సమయాన్ని ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్గా ఇస్తుందన్నమాట. అయితే ఆ వ్యక్తి పొరపాటును కూడా ఆ యొక్క తప్పుడు మెయిల్, లేదంటే రేడియో రికార్డ్ని, లేదంటే ఆ యొక్క
అంటే దానికి సంబంధించినటువంటి నిన్ను నాశనం చేయాలి అనేటువంటి విషయాన్ని నేరుగా వారైతే అనుకోకుండా అది అంతా కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కో లేదంటే మీ యొక్క ఈమెయిల్కో లేదంటే అంటే ఈ విధంగా సెండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా. వాడు చేసినటువంటి ఒక పనికి సంకేతంగా అంటే సాంకేతిక పరంగా వల్ల కూడాను వాడు పాపాన్ని అయితే పూర్తిగా బెట్టబయలుగా చేయబోతున్నారన్నమాట. అవకాశాలు అన్నీ కూడాను అయితే మీకు కళ్ళ ముందే కనబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే మిత్రమా మరి ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా తెలివిగానే ఉంటారు. చాలా వరకు కూడా ఎవరిని కూడా నమ్మరన్నమాట. కానీ మరీ ఖచ్చితంగా ఈ యొక్క అసూయ పడుతున్నటువంటి వారు మీ పైన ఖచ్చితంగా గట్టిగా దృష్టి అనేది పెట్టారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అయితే అంటే మిమ్మల్ని కలవాలి అనేటువంటి మానసికంగా నష్టపెడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ మీ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ మీకు ఏది మంచిది అనేది జరుగుతుంది, ఏ మంచి విషయాల్లో మీరు విజయం అనేది జరుగుతుంది, ఏ విషయాల్లో మీకు విజయంగా నిలబడగలుగుతారు మొత్తం కూడా తెలుసుకొని వారు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క బంధువుల్లో కానీ లేదంటే మీకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని అక్కడ చెడుగా మిమ్మల్ని అయితే బాధ పెడుతున్నారనమాట. మీకు మంచి పేరు వస్తుందని అనుకునేసి మీరు 10 మందిలో కూడా ఒక మంచి గుర్తింపులో నిలబడ అనేసి మీ పైన అసూయ పడుతూనే ఉంటున్నారు. మరి వ్యాపారంలో పైన కానీ లేదంటే మీ పైన ఉన్నటువంటి అవకాశాన్ని మొత్తాన్ని కూడా తన వైపు లాక్కుంటూ మీరు ఏమన్నా కానీ మంచి పని చేసినా లేదంటే మంచి చేసినా కూడా వాడు లాక్కొనేసి పూర్తిగా మీ యొక్క అభివృద్ధిని లేకుండా చేస్తున్నాడు అనమాట. మరి అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా మీకు ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ముందుకు అనేది వెళ్ళినా ఎంత సంపాదనలో మీరు ముందుకు వెళ్ళినా కూడా వ్యాపారంలో నీకు ఏదో ఒక రూపంలో ఆర్థికంగా అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగేటువంటి విధంగా చేసి మీకు వ్యాపారంలో నీకు ఏదో ఒక రూపంలో సమస్యలు అనేవి సృష్టించి పూర్తిగా అది అంతా కూడా నీకు కానివ్వకుండానే చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది అంతా కూడా ఒక విషయంలోనే కాదు మిత్రమా, ప్రతి రంగంలోనూ కూడా ప్రతి ఒక్క విషయంలో నీవు అడుగు వేసే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క విషయంలో నీవు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క దారిలో ఉండేటువంటి ప్రతి ఒక్క దారిలో నిన్ను కావాలనేసి నిన్ను మానసికంగా ఒత్తిడి అనేది కలిగించి మనశ్శాంతి అనేది లేకుండా చేసి నిన్ను 10 మందిలో కానీ 100 మందిలో కానీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లేకుండా చేసి నిన్ను మానసికంగా ఒత్తిడి కలిగించాలి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి అయితే మొదటి ఉద్దేశం. ఎందుకంటే నీవు ఎదగడం నీవు సంతోషంగా ఉండడం వాడికి అసలు ఇష్టం లేనట్లే. మరి తెలిసి తెలియక ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయంలో వాడికి నీవు కొన్ని లోటుపాట్లు కూడా చేశావు. దానివల్ల వాడు పూర్తిగా మీ పైన చెడు ప్రభావాలను చెడు ఆలోచనలు ఒక చెడు ప్రయత్నం అనేది కూడా గట్టిగా చేసుకొని నిన్ను మరింత ద్వేషిస్తూ నిన్ను 10 మందిలో కూడా ఎగతాళి చేస్తూ నిన్ను ఏ విధంగా కూడా ఉంచాలి, నిన్ను ఏ విధంగా నాశనం చేయాలనేసి పూర్తి స్థాయిలో వారైతే వాళ్ళలో వాళ్ళే ఈ విధంగా చేస్తూ వస్తున్నారు మిత్రమా. అయితే వాడిని అయితే దేవుడు వాడి యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఈ యొక్క ప్రభావకాలితం అంతా కూడాను వాడి యొక్క ఆటలు ఈరోజు అన్నింటినీ కూడా ముగించబోతున్నాడు అనమాట. దానివల్ల మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తు ప్రభావం అనేది పూర్తిగా మారిపోబోతుంది. మీ యొక్క భవిష్యత్తులో ఒక కళ్ళు తెరిపించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఇదే చెప్పాలి. మీకు కానుకగా కూడా ఇది ఉండబోతుంది. ఒకవైపు గుండె పగిలినటువంటి మరోవైపు మీ చుట్టూ ఉన్నటువంటి ఒక పెద్ద విపరీతమైనటువంటి ఎనర్జీ మొత్తము కూడా పూర్తిగా ఈరోజు అయితే బయటపడబోతుంది. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా మరియు చివరి విషయంలో కూడాను తప్పించుకోలేనంత వింతగా అయితే మీకు అంత సమయం అనేది కలిసి రాబోతుంది. మరి వ్యాపార పరంగా చివరి నిమిషంలో కూడా తప్పించుకోలేరన్నమాట. కుటుంబంలో కూడాను చివరి విషయాల్లో కూడా తప్పించుకోలేనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం వారి యొక్క కపట బుద్ధి మరియు వారి యొక్క మీ యొక్క ఎదుగుదలపై మీకు ముఖ్యమైనటువంటి కారణమే ఆ యొక్క వ్యక్తి మీ పక్కనే ఉంటూ మీకు ఇంతటి అసూయ ఎందుకు ఈ విధంగా పెంచుకున్నాడు అనే దానికి ముఖ్య కారణం ఇదే. కేవలం ఆ యొక్క వ్యక్తి యొక్క వికృతి మనస్తత్వమే కారణం. మీరు ఎంత చేసినా కానీ వారి యొక్క కళ్ళల్లో కృతజ్ఞత అనేది లేదు. సమాజంలో మీకున్నటువంటి క్రేజ్ మరియు మీ యొక్క టాలెంట్ వల్ల మీకు వస్తున్నటువంటి ఆకస్మిక అవకాశాలు చూసి వాళ్ళైతే అహంకారంగా దెబ్బతీయబోతున్నారు అనమాట. వీడు నాకంటే కూడా తక్కువలో ఉండవలసినటువంటి వాడు, వీడు నాకంటే కూడా సమాజంలో ఎక్కువగా ఉంటున్నారు, క్రూరమైనటువంటి కుళ్ళు బుద్ధి అనేది వాడికి ఎక్కువగా అనిపిస్తుంది. సో మరి మీ వెనుక ఒక భయంకరమైనటువంటి నాశనకరమైన ప్లాన్ అనేది చేయడానికి ఏకైక కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి అవకాశం. సో ఇలాంటి సమయంలో మీకు ఒక భయంకరమైనటువంటి నిజం అనేది బయటపడబోతుంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి చేసుకోవాల్సినటువంటి కొన్ని విభిన్నమైనటువంటి అత్యంత ప్రాక్టికల్ పరిహారాలు కూడా ఉన్నాయి మిత్రమా. ఒకటి, మీ యొక్క ఆవేశాన్ని అణిచి అయితే ఉంచుకోవాలి. ఆ యొక్క నిజం అనేది తెలిసిన వెంటనే కూడా ఆవేశంతో కాలర్లు పట్టుకోవడం, ఆవేశంతో మీరు శరీరంపై ఏదైనా దాడులు చేయడం అసలు చేయకండి. లీగల్గా మరియు రాయల్గా మౌనంగా వాడికి అయితే బుద్ధి చెప్పడం అయితే మంచిది. మీ యొక్క ప్లాన్ అన్నిటినీ కూడాను వారికి అదంతా కూడాను రహస్యంగా మార్చేసుకోండి. మరి ఈ రోజున మీకు శుక్రవారం కావడంతో మీరు చేసేటువంటి స్థానంలో
ఒక నీటి ఇది చిన్న చిటికెడు పసుపు అనేది వేసి, అంటే స్నానం చేసే నీటిలో ఒక చిన్న చిటికెడు పసుపు వేసుకొని స్నానం అనేది చేయండి. పసుపు రంగు గ్రహానికి, అంటే గ్రహానికి సూచకం మరియు గురుగ్రహానికి ఇది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అలా లక్ష్మీదేవిని ఆరాధించండి. మీ చుట్టూ ఉన్నటువంటి అసూయ పడేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా మీ పైన ఈ విధంగా దృష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగింపచేస్తుంది. మరి అలాగే మీకు సంబంధించిన మొబైల్ కానీ, లేదంటే బ్యాంక్కి సంబంధించిన మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడాను మీరైతే జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అలా చేస్తే కనుక కఠినమైనటువంటి గోడ కట్టిన విధంగా అయితే వారికైతే అర్థమవుతున్నాయి. సో మరి ఈ యొక్క రాశి వారిని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారు? సూర్యునిపై ఉమ్మేయడం లాంటిదే. మిమ్మల్ని తొక్కాలి అని చూసినటువంటి కపట వ్యక్తి ఈ రోజున మీ కళ్ళ ముందుకు ఒక దొంగలా దొరికిపోతాడు. మరి ఈ రోజున మీ యొక్క కళ్ళు తెరిపించేటువంటి రోజుగా ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో కొత్త విజయానికి అధ్యయనంగా ముగియబోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.